మహాభారతం భరత వంశానికి చెందిన కావ్యం కాబట్టి దీన్ని భారతం అన్నారు. వ్యాసాచార్యులు రచించారు. ఇది ఒక మహాకావ్యం. దీనిలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అందుకని మహాభారతం అన్నారు. ఈ మహాభారతంలో జ్ఞాననిధి ఉంది. మహాభారతంలో చర్చించని అంశం లేదు. మతం ఉంది, వేదాంతం, మరి మనస్తత్వ విశ్లేషణ, రాజకీయాలు, సాంఘిక జీవనం, మరి మానవ అనుబంధాలు, మానవ విలువలు, ప్రతి ఒక్కదాన్ని వ్యాసాచార్యులు అద్భుతంగా విశ్లేషించారు. నిజానికి భారతంలో లేనిది వేరే ఎక్కడా లేదు. వేరే ఎక్కడైనా ఉన్నది మహాభారతంలో లేకుండా లేదు. భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం. కుంతి, ద్రౌపది, కర్ణుడు, దుర్యోధనుడు, ధర్మరాజు ఇటువంటి పాత్రలను అధ్యయనం చేస్తే విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఈ భారతం కలికాలానికి చెందిన మలినాలను విధ్వంసం చేస్తుంది. మహాభారతం కనుక మన ఇంట్లో ఉంటే కుటుంబ కలహాలు వస్తాయి అనే ఒక అపోహ ఉంది జనంలో. నిజానికి ఈ మహాభారతం కుటుంబ కలహాలకు చక్కటి మందు. తింటే నేతి గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే ఒక నానుడి కూడా ఉంది.